బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలోని రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఆచూకీ కోసం ఇప్పటికే 9 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. అయితే 6గురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ ఎక్కడకు వెళ్లాడు అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మధ్యలో కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి. కొంతమంది మేము రాజ్ కుమార్ ను చూసామంటూ కూడా చాలా మంది చెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు రాజ్ కుమార్ ఏమయ్యాడు అనేది క్లారిటీ వచ్చింది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం 6గురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ ఎట్టకేలకు కొత్తూరు సమీపంలో అతడి మృతదేహం లభించినట్టుగా ప్రస్తుతానికైతే తెలుసు. అందుకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా అతడి ఆచూకీ సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో ఇటు వెతికే ప్రయత్నం చేశారు. ఈరోజు ఉదయం కూడా ఇటు సూర్యాపేటలో అతడి ఆచూకీ సంబంధించి లభించినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యం అతడు కాదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే ఇటు రంగారెడ్డి జిల్లా ఎక్కడైతే షాబాద్లో అత్యంత కిరాతకంగా దైవలగూడలో పాటు షాబాద్లో నరం మీద సృష్టించిన అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలోని కొత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా రాజ్ కుమార్ మృతదేహం లభించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇంకా పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ఎందుకంటే 48 గంటలుగా ఇతడి కోసం 14 టీమ్స్ పనిచేసాయి. ఎందుకంటే తర్వాత 6గురిని అత్యంత కిరాతకంగా హతమార్చిన తర్వాత కూడా అతడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అక్కడి నుంచి కూడా అతడు అదృశ్యమైన పరిస్థితి. దీనికి సంబంధించి అప్పటి నుంచి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్యలు అనంతరం కూడా అతడు ఒక రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించి ఆ తర్వాత అక్కడి నుంచి కూడా తన పథకాన్ని మార్చుకొని కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా అతడి కోసం ఇటు రెయిన్బౌళ్ళు అటు సుమారుగా 14 టీంకు పైగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారు. అతడు వినియోగించిన అధికారులను కూడా ఒక రైల్వే స్టేషన్ సమీపంలో కూడా కనుగొన్నారు. కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు అతడికి సంబంధించిన ఆచూకీ ఎక్కడ లభించలేదు. అతడు బతికి ఉన్నాడా లేదా అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు కొత్తూరు పరిసర ప్రాంతాల్లో అతడి మృతదేహాన్ని కూడా స్థానికులు ఐడెంటిఫై చేసి పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా అతడు ప్రాణాలతో పట్టుబడే అవకాశం లేనట్టు కూడా ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అదే చివరికి జరిగింది. ఎందుకంటే 6గురిని అత్యంత కిరాతకంగా హతమార్చిన తర్వాత కూడా తాను తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను కూడా చనిపోతానంటూ చెప్పిన తర్వాత ఎట్టకేలకు 48 గంటల తర్వాత కూడా అతడు శవమై కనిపించినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులకు సవాలు విసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సింది. కాబట్టి అతన్ని ప్రాణాలతో పట్టుకునేందుకు పోలీసులు విష ప్రయత్నం చేశారు. ఆ సాంకేతిక పరిజ్ఞానంతో అతన్ని ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం చేసినా కానీ ఎట్టకేలకు అతడు ప్రాణాలు వదిలినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, అంటే అత్యంత ఘోరంగా 6గురిని హత్య చేసిన తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. తాను కూడా బలవన్ మరణానికి పాల్పడుతున్నానంటూ కూడా ఒక మెసేజ్ అయితే వారికి పాస్ చేసిన తర్వాత రాజ్ కుమార్ ఏమయ్యాడో ఎవరికి అర్థం కాలేదు. కొన్ని గంటల తర్వాత సుమారు 48 గంటల తర్వాత ఇప్పుడు మృతదేహం లభ్యమైంది. అంటే బలవన్ మరణానికి పాల్పడ్డా రాజ్ కుమార్? ఏంటి ఆ మృతదేహానికి సంబంధించి ఏమైనా పోలీసులు చెప్తూ ఉన్నారా? ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటూ కూడా అతడు ఎటు హైదరాబాద్ సిటీతో పాటు రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో దాటి ఎటు వెళ్లే అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే అతన్ని అష్టదిగ్బంధం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అతడు వెళ్లే మార్గాలు కావచ్చు, అతడు గతంలో సంచరించిన ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నట్టు ప్రతి ప్రాంతంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అతడు వెళ్తే కేవలం బెంగళూరు హైవే నుంచి కూడా రాష్ట్రం దాటే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హత్య చేసిన 10 గంటల తర్వాత కూడా అతడు కేవలం కొత్తూరు అటు షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని గంటల పాటు తరచాడినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా సేకరించిన పరిస్థితి. ఎందుకంటే అతడు కేవలం ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల రేడియేషన్లో మాత్రమే అతడు మాస్క్ ధరించి కనిపించినట్టుగా గతంలో కొంతమంది చెప్పారు. కానీ ప్రస్తుతానికి ఎందుకంటే 14 టీమ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి చెక్ పోస్ట్ కావచ్చు, నగరం కావచ్చు, ఇటు జాతీయ రాష్ట్ర సరిహద్దుకు సంబంధించి కూడా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా వెతికే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అతడి సిగ్నల్ ట్రేస్ అవుట్ చేసే అవకాశం లేకపోవడం, లాస్ట్లో ఒక
ఒక రైల్వే స్టేషన్ వద్ద అతడి కారును వదిలి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా ఖాళీ మార్గంలోనే అతడు కొన్ని కిలోమీటర్లు సంచరించాడు. చాలా చోట్ల తలదాచుకునే ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే హత్య ఘటనకు సంబంధించి కూడా కేవలం 2 గంటల్లోనే 2 కుటుంబాలకు సంబంధించి 6 చంపిన తర్వాత కూడా 4 గంటల వ్యవధిలో అతడు ఆ సమీప ప్రాంతాలను దాటి కూడా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ కొంత అతడికి వెళ్ళే వెసులుబాటు లేకపోవడం, ముఖ్యంగా అతడు అద్దెకు తీసుకున్న కారు పెట్రోల్ అయిపోవడంతో ప్రస్తుతం ఒక రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి అక్కడ నుంచి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. కానీ ఆ తర్వాత అతడికి అది అనుకూలంగా అంటే సాధ్యం కాకపోవడంతో కూడా అక్కడి నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనం చేశారు. పోలీసులు కదలికలు ఖచ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే ఇప్పటికే అతడి నజరానా ఇచ్చారు, 2 లక్షల రూపాయలు అతన్ని సజీవంగా పట్టిస్తారంటూ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో స్థానికులు కావచ్చు, గ్రామస్తులు తనని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అతడు గత్యంతరం లేక తనువు చాలించినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా 48 గంటలుగా ఇతడికి సంబంధించిన ఆచూకుని కనుగొనేందుకు గ్రామాల్లో ప్రతి ప్రాంతాల్లో కూడా సాటింపు వేయించారు, ప్రచారం చేశారు. అందుకు సంబంధించిన ప్రతిదీ కూడా చెప్పారు. కాబట్టి ఎటువైపు వెళ్ళే అవకాశం లేదు, ఖచ్చితంగా పట్టుకునే అవకాశం ఉండదని భావించారు. కాబట్టి గత్యంతరం లేకనే అతడు తనువు చాలించినట్టు చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అతడి డెడ్ బాడీని కొత్తూరులోని ఏ పరిసర ప్రాంతాలు ఎక్కడ ఐడెంటిఫై చేశారో కొంత ప్రాథమిక సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అతడు ఎటు వెళ్ళలేక చనువు చాలించినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైన ప్రాంతానికి మరోవైపు రాజ్ కుమార్ గ్రామానికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఆ డిస్టెన్స్ వరకు అతను ఎలా ట్రావెల్ చేసి ఉంటాడు? ప్రస్తుతానికైతే అతడు గ్రామం నుంచి షాబాద్తో పాటు దైవలగూడ పరిసర ప్రాంతాలకు సంబంధించి చుట్టుగా కేవలం ఒక 10-15 కిలోమీటర్ల రేడియేషన్ మాత్రమే. ఎందుకంటే అతడు హత్యలు చేసిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా తను ఒక అద్దెకారు, ఎందుకంటే ఈ ప్లాన్కి సంబంధించి 6గురిని కిరాతకంగా చంపే ప్లాన్కి సంబంధించి కూడా ముందస్తుగానే అతడు కత్తులను కావచ్చు, అద్దెకారును కూడా సమకూర్చున్నాడు. కాబట్టి అందులో పూర్తి స్థాయిలో అతడు హత్యలు కంప్లీట్ చేసి అతడు పథకాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా కారులో ఇతర ప్రాంతానికి వెళ్ళే, ఎందుకంటే చాలా గంటల సమయం, ఎందుకంటే అప్పటికే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చడం, తల్లిదండ్రులు కూడా ఆలస్యం చేయడం, 1 గంట తర్వాత పోలీసులకు సమాచారాన్ని పోలీసులు చేరుకున్న తర్వాత కూడా అతన్ని ఐడెంటిఫై చేయడం, సిగ్నల్స్ సంబంధించిన చాలా సమయం ఉన్నా కానీ అతడు వెళ్లేందుకు మార్గం లేకపోవడం, అతడు అద్దెకు తీసుకున్న కారులో పెట్రోల్ అయిపోయిన నేపథ్యంలో కూడా దాన్ని మార్గం మధ్యలో వదిలేసి ఆ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కానీ అతడికి ఎటువైపు కూడా వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో కూడా కేవలం ఒక 10-15-20 కిలోమీటర్ల దూరంలోనే అతడు ఎక్కువసేపు సంచరించాడు. కొన్ని గంటల పాటు గడిపారన్నది కూడా వాస్తవంగా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఖచ్చితంగా అతన్ని ప్రాణాలతో పట్టుకుంటామని కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. ఖచ్చితంగా అతన్ని ప్రాణాలతో పట్టుకున్న తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ఇంత కర్కశంగా వ్యవహరించడానికి కలిసిన కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. కానీ ఎట్టకేలకు అతడు తనువు చాలించాడు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో అతడు డెడ్ బాడీని ఐడెంటిఫై చేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏ లొకేషన్లో కొత్తూరుకు సంబంధించిన ఒక అంటే గ్రామ శివారు ప్రాంతాల్లో కూడా అతడి డెడ్ బాడీ ఐడెంటిఫై అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అందుకు సంబంధించి పోలీసు అధికారులు ధృవీకరించాల్సి ఉంది. బలరాం, అంటే ఈ నరహంతకుడి మృతదేహాన్ని చూసిన తర్వాత అధికారులు ఏమైనా చెప్తూ ఉన్నారా? ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత 6గురిని అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత అదే రోజు అతను బలవన్మరణానికి పాల్పడ్డా, లేదంటే ఇంకెటూ వెళ్ళడానికి అవకాశం లేదు, దొరికిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తప్పలేని పరిస్థితుల్లో రీసెంట్గా బలవన్మరణం చేసుకున్నాడా? అంటే పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించి అతడు ఎప్పుడు సూసైడ్ చేసుకున్నాడంత కొంత ఎగ్జాక్ట్ టైంని కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అతడు హత్య చేసిన తర్వాత అతడికి 4 గంటల సమయం ఉంది. అంటే 10వ తారీఖు రాత్రి తర్వాత 11వ తారీఖు తెల్లజామున వరకు కూడా అతడు చుట్టుపక్కల ప్రాంతాలను సంచరించినట్టుగా చాలా క్లియర్గా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. 11:50 ప్రాంతంలో అతడి చివరి లొకేషన్ కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. అది కూడా రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. కానీ ఆ తర్వాత అటు నుంచి ఎటు వెళ్ళాడనేది కొంత ఎవరు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. ఎందుకంటే అతడు కూడా కేవలం ఊహాగానాలు చెప్పారు. 14 చోట్ల నుంచి వెళ్తున్నాడు, టిఫిన్ కోసం రోడ్డు మీదకి వచ్చాడు, తర్వాత కొంతమంది కనిపించారని కూడా రకరకాల కథనాలను కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో అతడు ఏ మార్గంలో ఎక్కడ దాచుకున్నాడు, ఎక్కడ తలదాచుకున్నాడుగా, ఎందుకంటే పూర్తి స్థాయిలో అతడి కోసం వేట ముమ్మరం చేశారు. ఇక తాను బతికి కూడా చేసేది ఏం లేదు. ఎందుకంటే హత్యలకు తర్వాత కూడా చాలా క్లియర్గా తల్లిదండ్రులకు ఫోన్ చేసి
చేసి కూడా తాను కూడా చనిపోతున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అంటే ఒక రోజు తర్వాత 24 గంటల తర్వాత కూడా, ఎందుకంటే మనం చివరి లొకేషన్ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ తర్వాత ఆ రైల్వే ట్రాక్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఆ తర్వాత అక్కడ రైలుకు అడ్డంగా వెళ్ళి చనిపోయేందుకు అతడు ప్రయత్నం చేశాడు. అక్కడ నుంచి వెంటనే వెనక్కి వచ్చినట్టుగా ఒక కీలక రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఇప్పటికీ పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ తర్వాత అక్కడ ఎందుకంటే సుమారుగా ఒక 24 గంటల తర్వాత, అంటే సుమారుగా 12 గంటల పాటు అతడు ప్రాణాలతో పాటే ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులకు చనిపోయాడు, 24 గంటల తర్వాత చనిపోయాడా, 36 గంటలకే చనిపోయాడా, లేకపోతే ఈరోజు ఉదయం చనువు చాలించాడా, ఎందుకంటే కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. డెడ్ బాడీని పోలీసులు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఎన్ని గంటలకి అతడు చనిపోయాడు ఏంటంటే కొంత పంచనామా చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత కూడా వివరాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా పోలీసు వర్గాలు అతడు డెడ్ బాడీని ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతానికి ప్రత్యేక బృందాలు కూడా, ఎందుకంటే గాలింపు చర్యలు చేస్తున్న భాగంగా అక్కడ కూడా వారు వెళ్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా ఈరోజు చనిపోయాడా లేకపోతే నిన్న చనిపోయాడా, ఆ రోజు హత్య తర్వాత 12 గంటల తర్వాత చనువు చాలించాడా, ఎవరు గుర్తుపట్టలేకుండా అతడి డెడ్ బాడీ ఉందా, ఆ డెడ్ బాడీ పరిస్థితి ఎట్లా ఉందో కూడా కొంత ప్రాథమిక సమాచారం అయితే మనకు రావాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అతడు చనిపోయిన విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించారు. అంటే రాజ్ కుమార్ మరణ వార్త తెలిసిన తర్వాత ఆ గ్రామ ప్రజల నుంచి కావచ్చు, లేదంటే బాలిక బంధువుల నుంచి కావచ్చు, ఏమైనా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయా, స్పందించారు వారు ఏమైనా? నరహంతకుడు చేసిన నరమేధానికి సంబంధించి కూడా ఇప్పటికే వారు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆ తర్వాత హత్య జరిగిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, రోడ్డు మీద బైఠాయించారు, ప్రాణాలతో పట్టుకున్న తర్వాత కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేసిన నేపథ్యంలో అతడు కూడా చెప్పడం జరిగింది. తాను చనిపోతున్నట్టు కూడా ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చిన నేపథ్యంలో కొంత అతడు చనిపోయిన కుటుంబాలకు శాంతి కలిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా హత్యల తర్వాత, హత్యలకు ముందు పోలీసుల నిర్లక్ష్యాన్ని కూడా గ్రామస్తులు, చనిపోయిన బాధిత సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పదే చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా కొంత వాళ్ళకి న్యాయం జరిగిందని కూడా వారు భావించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో అందుకు సంబంధించిన డెడ్ బాడీ వారు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దానికి సంబంధించి ఎప్పుడు చనిపోయాడు ఏంటి పూర్తి వివరాలు కూడా మనకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 14 టీమ్స్ సుమారుగా 48 గంటల పాటు రెయిన్ బౌల్ వెతికినా కానీ అతన్ని ప్రాణాలతో పట్టుకోలేదన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గత్యంతరం లేకనే అతడు తనువు చాలించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే రాజ్ కుమార్ మృతదేహం ప్రస్తుతం ఎక్కడుంది, ఎక్కడికి తరలించే అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతానికైతే కొత్తూరు నుంచి కూడా చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేకపోతే హైదరాబాద్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాచురికి సంబంధించిన అక్కడ గది కూడా ఉంది కాబట్టి అక్కడికి తరలిస్తారు, లేకపోతే షాద్నగర్ కావచ్చు, లేకపోతే మరొక చోటుకి. ఎందుకంటే ఆ డెడ్ బాడీని చూసినప్పుడు షాబాద్తో పాటు ఇది చనిపోయిన కుటుంబ సభ్యుల బంధువులు కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం కానీ ఆ ప్రాంతం కాకుండా మరొక చోటికి తరలించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొత్తూరు నుంచి ఎక్కడికి హైదరాబాద్ తరలిస్తారో లేకపోతే మరో చోటికి అతన్ని ఐడెంటిఫై చేసి అక్కడ అంటే డెడ్ బాడీని అక్కడ తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తారో లేకపోతే ఉన్న ప్రాంతాలను పోస్ట్ మార్టం చేసి బంధువులకు డెడ్ బాడీ అప్పగిస్తారన్న కొంత ప్రాథమిక సమాచారం మనకైతే రావాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి స్వాధీనం చేసుకుని కొంత సమయం పడుతుంది కాబట్టి మరొక 6 గంటల్లో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హైదరాబాద్కి అతని మృతదేహాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో అతడు అంటే చనిపోయే పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాడని కొంత ప్రాథమిక సమాచారం వస్తే దాన్ని బట్టి మనం ఈరోజు సూసైడ్ చేసుకున్నాడు లేకపోతే ఆ హత్య జరిగిన కొన్ని గంటలకే అతడు తనువు చాలించాడు కొంత స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. 6గురిని అత్యంత కిరాతకంగా చంపిన నరమేధం సృష్టించిన నరహంతకుడు రాజ్ కుమార్ చనిపోయినట్లుగా మనం చెప్పుకోవాలి. కిరణ్, అంటే రాజ్ కుమార్ ఈ ఘటనకు సంబంధించి అనేక కథనాలు కూడా మనం చూసాం. నిన్న అదే సమీప ప్రాంతాల్లో నేను చూశానంటూ కూడా ఒక వ్యక్తి, ఈరోజు సూర్యాపేటలో కూడా చూశానంటూ కూడా మరో వ్యక్తి స్పందించిన ఆ కథనాలు కూడా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో ఈ లభించిన మృతదేహం ఖచ్చితంగా రాజ్ కుమార్దేనా, దానికి సంబంధించి అధికారికంగా ఇంకేమైనా ప్రకటించే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో కొంత ఇతడి
పరారైన తర్వాత కూడా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తు తీరు మీద కూడా అనేక విమర్శలు వ్యక్తమైన పరిస్థితి. కానీ ఎట్టకేలకు అతన్ని ప్రాణాలతో పట్టుకునేందుకే పోలీసులు ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పాల్సింది. కానీ అందుకు సంబంధించి నిన్న ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక అంశాలు చక్కర్లు కొట్టాయి. పోలీసులు అదుపులో రాజ్కుమార్ ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేశారు, మరికొన్ని సోషల్ మీడియాలో అయితే ఎన్కౌంటర్ చేశారు, చనిపోయారని కూడా రకరకాల కథనాలు కూడా ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో వాటన్నిటిని పటాపంచలు చేస్తూ కూడా అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామంటూ చేవల్ల డీసీపీ నేరుగా మీడియాకు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కూడా అన్ని పుకార్లు అన్ని కూడా భావించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే డెడ్ బాడీని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత డెడ్ బాడీ ఏ దశలో ఉంది ఏంటన్నది కూడా కొంత స్పష్టమైన సమాచారం మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. షాబాద్ హంతకుడు రాజ్కుమార్ మృతదేహం లభ్యమైంది. గత కొద్ది రోజులుగా రాజ్కుమార్ ఆచూకీ కోసం పోలీసులు మొత్తం 9 బృందాలుగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. మరోవైపు రాజ్కుమార్ ఆచూకీ తెలిపిన వారికి కూడా 2 లక్షల వరకు నగదు బహుమతి ప్రకటిస్తామంటూ కూడా పోలీసులు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజ్కుమార్ ఏమయ్యాడు, ఎటు వెళ్ళిపోయాడు, అసలు ఉన్నాడా లేదా అనే ఒక ఉద్రిక్త వాతావరణం ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. అత్యంత కిరాతకంగా 6గురిని చంపిన తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి 6గురిని చంపేశాను, అందరినీ చంపేశాను, తాను కూడా బలవన్మరణం చేసుకోబోతున్నానంటూ కూడా వారికి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత రాజ్కుమార్ ఏమయ్యాడు, ఎటు వెళ్ళాడు, అసలు ఉన్నాడా లేదా అనే చర్చ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం రాజ్కుమార్ మృతదేహం అయితే లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులకు లభించినట్లుగా స్థానికుల నుంచి సమాచారం అందింది. షాబాద్లో బాలిక సహా 6గురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, షాబాద్ బాలిక సహా 6గురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్కుమార్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. కొత్తూరులోని ఓ వెంచర్ దగ్గర నరహంతకుడు రాజ్కుమార్ మృతదేహాన్ని గుర్తించినట్టుగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. కొత్తూరు సమీపంలోని రాజ్కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. ఓ వెంచర్ దగ్గర రాజ్కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే రాజ్కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కూడా గుర్తించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఈ నరహంతకుడు రాజ్కుమార్ ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అనే చర్చ, ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. అత్యంత పాశవికంగా 6గురిని చంపిన తర్వాత రాజ్కుమార్ ఏమయ్యాడు, రాజ్కుమార్ని పట్టుకునేందుకు మరోవైపు 9 బృందాలుగా పోలీసులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ న్యూస్ కి అయితే కొంత ఫుల్ స్టాప్ పడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాజ్కుమార్ మృతదేహం అయితే లభ్యమైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఎట్టకేలకు 48 గంటల తర్వాత నరహంతకుడు రాజ్కుమార్ తనువు పాలించినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అతడు కొత్తూరులోని కొత్తూరు సమీపంలోని ఒక వెంచర్ లో విగత జీవిగా పడినట్టుగా తెలుసు. అతడి మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా పోలీసులు ఆ స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా 48 గంటల పాటు పూర్తి స్థాయిలో అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అతన్ని ప్రాణాలతో పట్టుకునేందుకు పోలీసులు విష ప్రయత్నాలు చేసినా కానీ ఎట్టకేళ్ళకు అతడు సూసైడ్ చేసుకున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడు 6గురిని హత్య చేసిన తర్వాత కూడా అతడు ఆ సంబంధించి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు కూడా వెల్లడించిన నేపథ్యంలో కూడా అందరూ చనిపోయారని కూడా మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ పోలీసులు మాత్రం కొంత అతడు ప్రాణాలతోటి పాటే ఉన్నాడని కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి.